చికెన్ మటన్ తినలేని వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన రెసిపీ. సోయా సుక్క చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ మాత్రం చికెన్కి తీసిపోదు, చికెన్ లాగే ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక కప్పు మిల్ మేకర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసి ఇలా వాటర్ వేసి ఒక 15 మినిట్స్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 5 నుంచి 10 వెల్లుల్లి రెమ్మలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాహజీర, కొంచెం కొత్తిమీర వేసి మొత్తం అంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాస్త వేడయ్యాక 1/2 టీ స్పూన్ సాజీర, కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకొని బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలాలన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ విధంగా రాస్మెల్ పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ స్క్వీజ్ చేసి ఈ విధంగా తీసుకోండి. ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అది కూడా లో టు మీడియం ఫ్లేమ్లో. దెన్ లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొంచెం 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని హాట్గా సర్వ్ చేసుకోవడమే. మిల్ మేకర్ కర్రీ ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్గా నచ్చుతుంది. మంచి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ ఏదైనా కావచ్చు, మీరు ఎలా తీసుకుంటే అలాగా.